అసలే ఓటమి భారంతో తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్న వైసీపీని మూలిగేనకపై తాటిపండు పడ్డట్టుగా ఒక్కొక్కటిగా నేతల బాగోతాలు బయటికి రావటం మరింత కుంగదీస్తోంది. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. నిన్నటికి నిన్న దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ కథా చిత్రం టోటల్ ఏపీ మొత్తానికి తెలిసిపోయింది. ఇలా వైసీపీ నేతల వ్యవహారాలన్నీ వెలుగు చూడడం ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి. మరోవైపు పార్టీ పరువు గంగలో కలుస్తున్న అధినేత జగన్ మాత్రం సైలెంట్గా ఉండడంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనీసం సదరు నేతలపై పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు నేతల అఫైర్స్పై వార్తలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత మంది నేతల ఇల్లీగల్ అఫైర్స్ కూడా బయటకు వస్తాయని టాక్ వినిపిస్తోంది. మొన్న విజయసాయిరెడ్డి, నిన్న దువ్వాడ శ్రీనివాస్, మరి రేపెవరు? ఏపీలో వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం దుమారం రేపింది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. వైసీపీలో ప్రముఖ నేతల వ్యక్తిగత విషయాలు ఇలా హైలైట్ అవుతుండడం ఆ పార్టీకి సమస్యగా మారుతోంది. అయితే ఈ విషయంలో జగన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి అవేమీ పెద్ద విషయాలు కాదన్నట్లుగా ఉంటున్నారు. ఈ కారణంగా ఒకరి తర్వాత ఒకరు వ్యక్తిగత వ్యవహారాల్లో వివాదాస్పదమవుతున్నారు. పైగా వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని ఇప్పుడు బయటపడిన ఆయన ఎందుకు పట్టించుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ అత్యంత ఎక్కువగా అభిమానించిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాటే ఎక్కువగా చెల్లుబాటు అయ్యేది. టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును టార్గెట్ చేయడంలో దువ్వాడ శ్రీనివాస్ది ప్రత్యేక శైలి. అది జగన్ని మెప్పించిందని చెబుతారు. స్థానిక ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామంలో చేసిన రాజకీయం కూడా దువ్వాడ శ్రీనివాస్పై జగన్లో నమ్మకం పెంచిందని చెబుతారు. అందుకే ముగ్గురు నేతలు పోటీ పడుతున్నా సరే దువ్వాడకే జగన్ టికెట్ ప్రకటించారు. కానీ ఈ మధ్యలో ఆయన మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నారని, అది వారి కుటుంబంలో చిచ్చుకు కారణమైందని తెలిసింది. ఈ విషయం జగన్ వద్దకు వెళ్ళింది. చివరకు ఆయనకు కాదని ఆయన భార్య దువ్వాడ వాణికే టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. ఇన్ఛార్జిగా ప్రకటించారు కూడా. కానీ చివరికి దువ్వాడ శ్రీనివాస్కే టికెట్ ప్రకటించారు. దువ్వాడ వాణిని బుజ్జగించారు. కానీ ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. అంటే దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ గురించి తెలిసి కూడా జగన్ ప్రోత్సహించారు, టికెట్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరింత ముదిరిన స్టోరీలా మారింది. దువ్వాడ శ్రీనివాస్కు పెళ్లైనా పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన వయసు కూడా 60 ఏళ్లకు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. అలా చేస్తూ సొంత కుటుంబానికి అన్యాయం చేస్తుండడంతో విషయం రోడ్డున పడింది. ఆయన వ్యవహారం మొదటి నుంచి తేడాగా ఉండడంతో మీడియా, సోషల్ మీడియాలో అందరూ హైలైట్ చేశారు. ఆయన కుటుంబం కూడా మీడియా ముందుకొచ్చి ఆయన నిర్వాకాల గురించి బయట పెట్టింది. దువ్వాడతో పాటు ఆయన సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఫలితంగా ఇప్పుడవి వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం 2-3 వారాల పాటు హైలైట్ అయింది. ఆయనపై నేరుగా ఓ దేవాదాయ శాఖ ఉద్యోగిని భర్తే ఆరోపణలు చేశారు. తన భార్యకు పుట్టిన బిడ్డకు కారణం ఆయనేనని DNA టెస్టులు చేయించుకోవాలని సవాల్ చేశారు. ఈ అంశంలో అధికారిని పెట్టిన మీడియా సమావేశం కూడా వైరల్ అయింది. ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు వచ్చాయి. అన్నింటికీ DNA టెస్టుతో ఫైనల్ క్లారిటీ వస్తుందని అనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి అందుకు అంగీకరించలేదు. అయితే ఆ అధికారిని భర్త మాత్రం అదే డిమాండ్ చేస్తున్నారు. చివరికి విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఓ వివరణ ఇచ్చారు. ఆ అధికారికి చేసిన అన్ని రకాల సాయాలు కూతురుగానే భావించి చేశానని, తాను వారింటికి వెళ్లి బిడ్డను ఆశీర్వదించానని, తన ఇంటికి వస్తే బట్టలు పెట్టానని చెప్పారు. అంతే తప్ప మరేమీ లేదన్నారు. కానీ అప్పటికే వైసీపీకి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
వైసీపీ అధినేత జగన్ నేతల వ్యక్తిగత ప్రవర్తనను అస్సలు పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటపడి పెద్ద దుమారం రేగిన తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా ప్రోత్సహించారు. ఇంకా బయటపడని అనేక మంది లీడర్ల వ్యవహారాల గురించి జగన్కు పూర్తిగా తెలుసని, అయితే ఆ లీడర్ల వ్యక్తిగత ప్రవర్తన కారణంగా పార్టీకి దూరం చేసుకోలేమని ఆయన పట్టించుకోవడం లేదని అంటున్నారు. కానీ వారే పార్టీకి పెద్ద సమస్యగా మారుతున్నారని క్యాడర్ అసంతృప్తికి గురవుతోంది. అయితే వైసీపీలో ఇలాంటి ఘనకార్యాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని, వారి వ్యవహారాలు వరుసగా బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇప్పుడు వీడియో టేపులు కూడా వస్తాయని టీడీపీ నేతలు లీకులు ఇస్తున్నారు. వచ్చే వారంలో అంబటి రాంబాబు వైరల్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు.